చీరాలలో ఉన్నాము. ఈ రిసార్ట్స్ పేరు వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనమాట. ఇదేం ప్రమోషన్ కాదండి, మేము ఇక్కడికి వచ్చాము. బట్ పిల్లలతో చాలా బాగుంది, రండి చూపిస్తాను. ఎంత ఇష్యూ ఈ రూమ్కి? 20,000 ప్లస్ ట్యాక్స్. టోటల్గా 22,000 పే చేసాం కదా. సో 1 డేకి 22,000 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 4 అడల్ట్స్ 4 కిడ్స్ ఉండొచ్చు. సో మేము ఇందాకే వచ్చాము. ఇది హాల్ అనమాట. హాల్లో ఎంటర్ అవ్వగానే సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్, ఇట్ సైడ్ యశు వాళ్ళు తీసుకున్నారు. యశు వాళ్ళ రూమ్ ఇది. బాగుంది కదా, ఇలా పందిరి మంచం లాగా. అండ్ రాగానే రాజేష్కి కాన్సెప్ట్ చాలా నచ్చింది. మన బెడ్కి ఇలా సోఫా లాగా అటాచ్ చేస్తే పిల్లలు కూడా మన బెడ్రూమ్లో టీవీ చూసుకుంటారు, బాగుంది అని. ఆల్రెడీ బాయ్స్ స్టార్ట్ చేసేసారు వర్క్. బాత్రూంలో బెర్రీ ఉన్నట్టుండండి, రండి చూపిస్తాను. చెర్రీ బయట ఉన్నాడు. ఇది చాలా బాగుంది. ఫుల్ బాబాయ్ పిలుస్తున్నది, వైఫై ఇస్తాడేమో చూడుకో. అండ్ ఇక్కడ మనకి సపరేట్గా పూల్ ఉందన్నమాట. పిల్లలు ఇక్కడ మంచిగా స్విమ్ చేసుకోవచ్చు. నైట్ ఇక్కడ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పొచ్చు. డ్రింక్స్ చేయాలి అనుకుంటే డ్రింక్స్ చేయొచ్చు. కాఫీ, టీ తాగడానికి బాగుంది. అందులో లోపల ఎందుకు తింటాం రా, కూర్చొని సరిగ్గా మాట్లాడుకుంటాం కదా. బయట కూడా చూడడానికి చాలా బాగుంది. అటు ప్లేస్ ఉందా? నేను అటు అటు సైడ్ వెళ్ళొచ్చు అంట, చూద్దాం. ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఈవినింగ్ టైంని స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా నలుగురు ఫ్రెండ్స్ కలిసి రావడానికి కూడా బాగుంటుంది కదా యశు. అవును, మనం ఇలా రావచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడ్డాం. బాగుంది కదా. ఇది మార్నింగ్ మనం ఇక్కడ స్విమ్ చేసుకుందాం పాప. బాయ్స్కి అటు సైడ్ బయటికి పంపించేద్దాం. కానీ ఇది ఒకటే ఉంది కదా, మన ఇద్దరు సరిపోతుందా? దా నెక్స్ట్ శ్రిత, అమల, నువ్వు, నేను, సరిత, చిన్ను అందరం రావచ్చు. ఈ ట్రిప్లో శ్రిత వాళ్ళు కూడా రావాలి. ఇంత చిన్న స్పేస్లో నుంచి నన్ను రమ్మంటున్నారు, ఎట్లా వస్తానండి నేను? అండ్ ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది. రాజేష్ పడుకున్నాడు. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. బయట వ్యూ ఇది. అండ్ ఇక్కడ అన్నిటికన్నా నాకు ఫుల్ నచ్చింది ఈ స్పేస్, చాలా బాగుంది. పెద్ద వాష్రూమ్, ఎంత బాగుందో కదా. టబ్, ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఆల్మోస్ట్ ఇదే ఒక 2 రూమ్లంత ఉంది. బాగుంది, ఇది నాకు చాలా నచ్చింది. అంటే పైన ఏం లేదు కాబట్టి మంచిగా సన్ రైజ్ పడుతుంది. కొత్తగా వాష్రూమ్స్ కట్టుకునే వాళ్ళకి ఇది మంచి ప్లాన్, పెట్టుకోండి మంచిగా. బయట చూద్దాం రండి. ఆఫీస్ కాల్లో ఉన్నారు వాళ్ళు. ఫుడ్ ఆర్డర్ ఇక్కడికే తెచ్చిస్తారు. చాలా బాగా. మార్నింగ్ ఏమో మనం పూల్లో ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ పూల్ దగ్గరికే తెచ్చిస్తారంట. అంటే నేను కూడా యూట్యూబ్లోనే చూశాను, ఎవరో వీడియోస్ చేస్తే. ఇలా ఉంది బయట అయితే. అది చూస్తే నేను అలా కూర్చున్నట్టు, పక్కన చెర్రీ, బెర్రీ, శాండీ అలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ డాల్స్ చూడ. భలే ఉంది కదా. ఇక్కడ కూడా చాలా బాగుంది. అటు సైడ్ చూసాను కానీ ఇటు సైడ్ నేను కూడా చూడలే. వెళ్దాం రండి ఏముందో. వింటర్లోనే ఇక్కడ బాగుంటుందేమో కదా యశు. చీరాలలో ఇటు సైడ్ చాలా వేడిగా ఉంటుంది కదా. సమ్మర్లో కన్నా వింటర్లో వస్తేనే బాగుంటుందేమో. ఇలా ఎవరి రూమ్స్కి వాళ్ళకి అలా సపరేట్గా ఉందన్నమాట. మామూలుగా అయితే 22,000 ఉండదండి పర్ డేకి, తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు సీజన్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేశారు. ఈ ఫ్లవర్ ఎంత బాగుంది, క్యూట్ ఉంది కదా.
రూమ్స్కి ప్రైవేట్ పూల్ ఉండదు. సో కొంచెం స్పెషల్ రూమ్స్కి ప్రైవేట్ పూల్ ఉంది. అది కిడ్స్ కోసమనే కావాలని బుక్ చేసుకున్నాం. అండ్ కామన్గా అందరికి ఇక్కడ పూల్ ఉంది, చూపిస్తాను. అటు కాదు కదా, ఇటేగా మన రూమ్ ఇది. మర్చిపోయింది యశు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది. చాలామంది కపుల్స్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది యశు అండ్ చైతన్యాన్ని వాళ్ళే బుక్ చేశారు. నాకు తెలీదు, అంటే నేను ఊరికే సరదాగా వీడియో తీసుకుంటున్నా అంతే. అందుకని మేము ఊరికే పెడుతున్నాం అంతే. మా రూము మా ఎక్స్పీరియన్స్ కోసం మేము మీకు పెడుతున్నాం. కానీ ఇక్కడ ఒకరిని పరిచయం ఇస్తాను. అతను పెళ్ళికొడుకా? వీళ్ళు ఫోటో షూట్స్ చేయడానికి వచ్చారనమాట. ఇందాక వాళ్ళ సిస్టర్ అండ్ అత్తమ్మతో ఫోన్లో మాట. మీ పేరు? నందన్. హాయ్ నందన్. సో ఈరోజు ఫోటోషూట్ అయిపోతే రేపు వెళ్ళిపోతారా? వీళ్ళది ఇలా నడుస్తూ ఉంది. ఇది కామన్ పూల్ అనమాట. ఇదన్నమాట. ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసాము. లంచ్ కూడా బాగుండింది. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఈవినింగ్ బార్ సెక్షన్ అనుకుంటా. మ్యూజిక్ అవి ఇవి ఉంటాయని నేను అనుకుంటున్నా. నాకైతే ఐడియా లేదు. డెఫినెట్గా ఉంటాయి కదా యశు? ఇప్పుడు ఈ వైట్ బోర్డ్ ఉంది కదా, ఇది అనసూయ గారు వాళ్ళ ఇంట్లో ఉంది యశు. యాంకర్ అనసూయ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఇది అది రెండు ఉన్నట్టు నేను ఎక్కడో వీడియోలో చూసా. అవి ఎంత క్యూట్గా తింటున్నాయి తెలుసా. మస్తు టైంపాస్ కదా. మనం బళ్ళారికి వెళ్ళినప్పుడు అక్కడ మిట్టు. సో ఇదండి, మాకైతే రిసార్ట్స్ నచ్చింది. సో రూమ్లో పిల్లల్ని వదిలేసి ఇలా బయటకు వచ్చాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చిందా? ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఒకవేళ రాకపోతే మీరు యూట్యూబ్లో కానీ బీచ్ జస్ట్ ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అటు వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో పెడతారండి. బై బై, సీ యూ లేటర్.